ఇజ్రాయెల్ యెమెన్ల మధ్య యుద్ధం మరింత ముదిరింది. ఆదివారం నాడు యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లు టెల్ అవీవ్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ఆగ్రహంతో రగిలిపోతోంది. దీనికి ప్రతీకారం తప్పదు అంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. అన్నట్లుగాని మంగళవారం యెమెన్ రాజధాని సనాలోని మెయిన్ ఎయిర్పోర్ట్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడిలో కనీసం 3 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. దీనికి ప్రతీకారం తప్పదంటూ హౌతీలు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేక కథనంలో ఇజ్రాయెల్ దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా యుద్ధం కాస్త ఇజ్రాయెల్ వర్సెస్ యెమెన్గా మారిపోయింది. గత ఆదివారం నుంచి ఇరు దేశాల మధ్య దాడులు ప్రతిదాడులు విపరీతంగా పెరిగిపోయాయి. కాగా యెమెన్కు చెందిన హౌతీలు పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా సంఘీభావంగా ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. ఇక హౌతీలకు ఆయుధాలతో పాటు డబ్బు ఇచ్చి ఇజ్రాయెల్పై దాడులకు ఎగదోస్తోంది ఇరాన్. ఇదిలా ఉండగా ఆదివారం నాడు యెమెన్కు చెందిన హౌతీలు ఇజ్రాయెల్కు చెందిన బెన్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. వాస్తవానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా హౌతీల బాలిస్టిక్ మిసైల్స్ను అడ్డుకోవాలి. అయితే అమెరికాకు చెందిన థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యెమెన్కి క్షిపణులను అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమైంది. దీంతో ఇజ్రాయెల్కు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. దీంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. దీనికి ప్రతీకారం తప్పదు అంటూ గర్జించారు. మంగళవారం నాడు ఇజ్రాయెల్ తడాఖా ఎలా ఉంటుందో చూపించారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ మంగళవారం నాడు యెమెన్ రాజధాని సనాలోని ప్రధానమైన ఎయిర్పోర్ట్పై దాడులు చేసింది. కాగా ఈ ఎయిర్పోర్ట్ మొత్తం హౌతీ మిలిటెంట్లు అదుపులో ఉంది. ఇజ్రాయెల్ దాడులకు ఎయిర్పోర్ట్ పూర్తిగా మూతపడింది. ఇక ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 3 సివిలియన్ విమానాలు, డిపార్చర్ హాల్, రన్వేతో పాటు మిలిటరీ బేస్ దెబ్బతిన్నాయని రాయిటర్ వార్తా సంస్థ వెల్లడించింది. కాగా ఫ్రెంచ్కు చెందిన వార్తా సంస్థ ఏఎఫ్పి మాత్రం సనా ఎయిర్పోర్ట్ పూర్తిగా ధ్వంసమైందని తెలిపింది. ఈ దాడిలో 3 మృతి చెందారని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హౌతీలు ఇజ్రాయెల్ను హెచ్చరించారు. కాగా అంతకుముందు ఆదివారం నాడు హౌతీ మిలిటెంట్లు ఇరాన్ మేడ్ బాలిస్టిక్ మిసైల్స్ను ఇజ్రాయెల్ ఎయిర్పోర్ట్పై ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్కు చెందిన బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ను మూసివేయాల్సి వచ్చింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సోమవారం నాడు యెమెన్కు చెందిన పోర్టు సిటీ హుదైదాపై బాంబుల వర్షం కురిపించింది. అటు తర్వాత మంగళవారం నాడు సనా ఎయిర్పోర్ట్పై బాంబుల వర్షం కురిపించి ప్రతీకారం తీర్చుకుంది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా ఇజ్రాయెల్పై ఎవరైనా దాడులు చేస్తే వారి అంతు చూస్తామని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో స్టేట్మెంట్ను నెతన్యాహు విడుదల చేశారు. తమపై దాడులు చేస్తే దానికి గట్టిగా బదులిస్తామన్నారు. సరైన సమయం చూసి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు నెతన్యాహు. ఇదిలా ఉండగా హౌతీ గ్రూపునకు చెందిన సీనియర్ నాయకుడు మహ్మద్ అలీ అల్ హౌతీ స్థానిక టీవీతో మాట్లాడుతూ ఇజ్రాయెల్ దాడులకు తాము భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. టెర్రరిజాన్ని అణచడంలో ఇజ్రాయెల్ విఫలమైందన్నారు. మంగళవారం సనా ఎయిర్పోర్ట్పై దాడి ప్రతీకారం తప్పదు, త్వరలో తమ తడాఖా ఏంటో చూపిస్తామన్నారు మహ్మద్ అలీ. నెతన్యాహు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కాగా ఎయిర్పోర్ట్ అధికారులు మాత్రం ఇజ్రాయెల్ దాడిలో ధ్వంసమైన 3 విమానాలు ఎమెన్వేనని ఎయిర్లైన్స్కు చెందినవన్నారు. కాగా ఇజ్రాయిలీ డిఫెన్స్ ఫోర్స్ లేదా ఐడిఎఫ్ కూడా తమ దాడుల్లో సనా ఎయిర్పోర్ట్ రన్వే, ఎయిర్ క్రాఫ్ట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా ధ్వంసమైందని తెలిపింది. ఇక సనా ఎయిర్పోర్ట్ను హౌతీ టెర్రరిస్టుల ఆయుధాలను ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, ఇతర టెర్రర్ కార్యకలాపాలకు వినియోగించుకుంటోందని ఆరోపించింది. కేవలం ఎయిర్పోర్టే కాకుండా సనాలోని పవర్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని తెలిపింది. దీంతో హౌతీలు ఉండే ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే అల్ ఇమ్రాన్ సిమెంట్ ఫ్యాక్టరీకి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సనా నగరం ఉత్తర ప్రాంతమంతా అంధకారంలో మునిగిపోయిందన్నారు.
ఇదిలా ఉండగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మంగళవారం హౌతీల గురించి ప్రస్తావిస్తూ హౌతీలు తమతో యుద్ధం చేయడానికి ఆసక్తి చూపడం లేదు, దాన్ని తాము గౌరవిస్తామన్నారు. తాము కూడా యెమెన్పై బాంబుల వర్షం కురిపించమన్నారు. వారి నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. కాగా మంగళవారం నాడు వైట్ హౌస్లో కెనడా ప్రధాని మార్క్ కార్నీతో భేటీ అయిన సందర్భంగా ఈ విషయం ప్రస్తావించారు. ట్రంప్ ఈ ప్రకటన చేసిన వెంటనే ఒమాన్ విదేశాంగ మంత్రి ఎక్స్లో ఓ పోస్టు పెడుతూ అమెరికాకు హౌతీలకు మధ్య కాల్పుల ఒప్పందం కుదిరింది. ఈ డీల్ నేపథ్యంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోరని, దీంతో ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు హౌతీలు అడ్డుకోరన్నారు ఒమన్ విదేశాంగ మంత్రి. కాగా ఇజ్రాయెల్ వరుసగా సోమవారం, మంగళవారం నాడు హౌతీలపై దాడులు జరిపింది. సోమవారం నాడు హుదైదా పోర్టుపై దాడులు చేసింది. ఎర్ర సముద్రంలో ఎడెన్ తర్వాత అతిపెద్ద పోర్టు హుదైద్ పోర్టు. యెమెన్ 80% ఆహారం ఈ పోర్టు నుంచే దిగుమతి చేసుకుంటుంది. కాగా సోమవారం నాటి ఇజ్రాయెల్ దాడుల్లో 4 చనిపోగా 35 మంది గాయపడ్డారని హౌతీ అధికారులు తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా తమపై దాడి చేశాయని హౌతీలు ఆరోపించారు. దీనికి యుఎస్ డిఫెన్స్ అధికారులు మాత్రం ఈ దాడిలో తమ సైనికులు పాల్గొనలేదని స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా గాజాలో ఇజ్రాయెల్ తమ ఆపరేషన్ను విస్తరించడానికి నిరసనగానే తాము ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్నామని వివరణ ఇచ్చుకుంది యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లు. అలాగే ఎర్ర సముద్రం గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను అడ్డుకుంటామని హెచ్చరించింది. దీంతో ఇజ్రాయెల్ కూడా ఇప్పటికే పలుమార్లు యెమెన్లో హౌతీల కీలక స్థావరాలపై దాడులు చేసింది. ఈ ఏడాది జనవరిలో పవర్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయగా అంతకుముందు డిసెంబర్లో సనా ఎయిర్పోర్ట్పై కూడా దాడులు చేసింది ఇజ్రాయెల్. అయితే తాజాగా మంగళవారం నాటి దాడిలో రన్వేతో పాటు హౌతీలకు చెందిన 3 విమానాలు ధ్వంసం కావడం హౌతీలకు కోలుకోలేని దెబ్బతీసింది ఇజ్రాయెల్. ఇదిలా ఉండగా యెమెన్కు చెందిన పొలిటికల్ కౌన్సిల్ చీఫ్ మహదీ అల్ మహషాయి గాజాకు మద్దతుగా తమ దాడులు ఇజ్రాయెల్పై యథాతథంగా కొనసాగుతాయని అల్ మసీరా టీవీతో మాట్లాడుతూ అన్నారు. అలాగే ఇజ్రాయెల్ పౌరులను మీరు మీ జీవితాంతం షెల్టర్లలోనే కాలక్షేపం చేసుకోండి, ఎందుకంటే మీ ప్రభుత్వం మిమ్మల్ని రక్షించలేదన్నారు. అలాగే అమెరికాతో కాల్పుల ఒప్పందం కుదుర్చుకున్నా దాని అర్థం ఇజ్రాయెల్పై దాడులు చేయరాదని కాదని వివరణ ఇచ్చుకున్నారు. ఇజ్రాయెల్పై దాడులు యథాతథంగా కొనసాగుతాయన్నారు మహదీ అల్ మషాయి. ఇక ఇజ్రాయెల్ దాడుల తర్వాత హౌతీలు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. త్వరలోనే ఇజ్రాయెల్కు బుద్ధి చెబుతామంటున్నారు హౌతీ మిలిటెంట్లు.